సార్ 100కు పైగా చిత్రాలు చేసిన మీరు డాకు మహారాజ్ అనే చిత్రంలో ఎంత వైవిధ్యంగా కనబడబోతున్నారు? ఎంచుకుందే అదే దృష్టిలో పెట్టుకుని కొంచెం వైవిధ్యంగా ఉండాలి. ఏదైనా ఏ సినిమా పోలిక లేకుండా ఉండాలి. పాత్రలు చేసే పాత్రలు కూడా అలాగే ఉండాలని నేను ఎంచుకుంటాను. కాబట్టి డిఫరెంట్గా ఉండేది వైవిధ్యంగా ఉంటుంది. మంచి మెసేజ్తో అండ్ మంచి గెటపే ఉంది మీకు అందులో. అవును సార్, బ్రహ్మాండమైన గెటప్. అసలు టీజర్ చూసి మేము అందరం నిజంగా షాక్ అయిపోయాం సార్. మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి దాకా ఎవరు తెలియదు. ఎందుకంటే ముందు టైటిల్ మనం అనుకున్నప్పుడు టైటిల్ సపరేట్గా అనౌన్స్ చేద్దామన్నాను, నేను ఆపాను. లేదంటే టైటిల్ సపరేట్గా అనౌన్స్ చేస్తే టైటిల్కి విలువ ఉండదు, అది ఆ గెటప్తో అనౌన్స్ చేస్తేనే ఆ టైటిల్ పడుతుంది. సో కాబట్టి మనం టీజర్తోనే టైటిల్ అనౌన్స్ చేయడం వల్ల ఇంత మంచి యాక్సెప్టెన్స్ ప్రేక్షకుల నుంచి వచ్చింది. శ్రద్ధ గారు, హౌ వాజ్ ఇట్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిల్మ్?